సత్యభామే తర్వాతి జన్మలో గోదాదేవిగా పుట్టింది. శ్రీ విల్లుపుత్తూరులోని విష్ణుచిత్తుడనే భక్తునికి తులసీవనంలో ఒక బాలికగా దొరికింది. ఆమెకి గోదాదేవి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. పూర్వజన్మ సంస్కారం వలన కృష్ణ భక్తురాలై ఒకసారి తన చెల్లెలతో మనం గోపికాకృష్ణులున్నప్పుడు ఉంటే ఎంత బాగుండేది అని అంటుంది గోదాదేవి. వాళ్ళు నవ్వుతూ, నువ్వు అప్పుడు ఉన్నదానివే కదా, రుక్మిణికి పారిజాతాన్ని ఇచ్చినందుకు నానా హంగామా చేసి ఏకంగా చెట్టే తెప్పించుకున్న సత్యము నువ్వే కదా అని అన్నారు. అది వినగానే గోదాదేవికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. పూర్వజన్మలో కృష్ణుడితో కలిసి ఉన్న కాలమంతా జ్ఞాపకం వచ్చింది. పూర్వజన్మలో ప్రీసకనై కృష్ణుడికి నేనున్నాను, ఇప్పుడు నా తండ్రి వేరొకరికి ఇచ్చి వివాహం చేయడానికి ముందే నేను యోగశక్తితో శరీరాన్ని విడిచిపెట్టి కృష్ణుడిని పొందుతాను అని అనుకుంది. కానీ కృష్ణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అని అనుకుంది. అప్పుడు తన చెల్లెలందరూ ఆ కృష్ణుడు ఎక్కడో లేడు, రంగనాథుడే కృష్ణుడు అని అనగానే ఆయననే సేవించడం మొదలుపెట్టింది. స్వామివారి కోసం పూలమాలలు కట్టి వాటిని తాను మొదట ధరించి నూతిలో తన అందం చూసుకుని మరలా పెట్టేసేది. అలా మాలలు ధరించి పెట్టడం వలన ఆమెకు ఆముక్త మాల్యద అనే పేరు వచ్చింది. ఈ విషయం విష్ణుచిత్తునికి తెలిసి మందలించాడు. అయితే అప్పుడు రంగనాథుడు విష్ణుచిత్తుని కలలో కనిపించి, నీ కుమార్తె నా పరమ భక్తురాలు, ఆమెను నాకిచ్చి వివాహం చేయమన్నాడు. ఆ విధంగా గోదాదేవి అంటే సత్యభామ విష్ణువులో ఐక్యమైంది. ఈ విధంగా భూదేవి గుణవతిగా, సత్యభామగా గోదాదేవిగా జన్మ జన్మలకు కృష్ణున్నే భర్తగా కోరి పొందిన పుణ్యాత్మురాలు.